హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ నైట్ ఇక్కడ వర్షం అయితే పడ్డదనమాట. సో ఇక్కడ చూడండి, వర్షంది వాటర్ మొత్తం వచ్చేసాయి, ఇక్కడ మొత్తం నిల్చున్నాయి అనమాట. సో ఇక్కడ అయితే చూడండి, కొమ్మలన్నీ వంగిపోయాయి, మట్టి కూడా అయితే మొత్తం పడిపోయిందనమాట గోడ మీద. ఈ గోడ మీద రోజా చెట్టు అయితే ఒకటి పెట్టాను. ఆ రోజా చెట్టు మట్టి మొత్తం వర్షానికి ఎగిరి ఎగిరి మొత్తం ఇక్కడ పడ్డది. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇది క్లీనింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇదైతే క్లీన్ చేసేసాను. ఈ వీడియో క్లిప్ తర్వాత ఉంది. సరే, వంట అయితే చేద్దామనేసి వచ్చాను. ఇది చూడండి, రైస్లోకి నేను ఆనియన్ కట్ చేసి వేసానమాట. మసాలా కూరలకి జార్లోకి వేద్దామనేసి అనుకున్నాను, కానీ చూడండి దానికోసం రైస్ చేద్దామనేసి, అన్నం చేద్దామనేసి వాటర్ పెట్టాను. బియ్యం నానబెట్టి వడగొట్టి ఆడబెట్టాను బియ్యం వేద్దామని. ఈలోపు ఏదో ఆలోచించుకుంటూ ఆనియన్స్ అయితే దాంట్లో కట్ చేసేసాను, మసాలాకి కట్ చేయాల్సింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇల్లు మొత్తం ఎంత చిందరవందరగా ఉందో కదా. సో దీన్నైతే ఇప్పుడు క్లీన్గా అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ హాల్లో చూడండి, షెల్ఫ్లు 3 అయితే ఉన్నాయన్నమాట. 3 బండలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను బట్టలు కుట్టాల్సినవి అన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం ముదర్ జుట్టు అయితే పెట్టేశాను. వీటినన్నిటినీ శుభ్రంగా క్లీన్గా పెట్టేసుకోవాలి. ఇంకా కుట్టాల్సిన బట్టలు కూడా అయితే కుట్టుకోవాలన్నమాట. ఇంకా నెమ్మదిగా రోజుకొకటి అలా కుట్టుకున్నా కూడా అయిపోద్ది. కుట్టేవి అన్నీ ఉన్నాయన్నమాట. మిషన్ అయితే ఉంది, మిషన్ అయితే కుడతానమాట. బయట వాళ్ళవి ఏం కాదు, ఇంట్లో నేనే కుట్టుకుంటాను. సో ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఫొటోస్ అయితే కనిపించొద్దని రివర్స్ పెట్టానమాట. చూడండి, ఇలా అయితే సర్ది పెట్టేశాను. ఇంకా హాల్లో అయితే ఇవి హాల్లో ఉన్న షెల్ఫ్లు అనమాట. ఇంకా మనం పెద్ద డిజైన్ ఐటమ్స్ కూడా ఏం పెట్టలేమన్నమాట. పిల్లలు ఉన్నారు కదా, పీకేస్తారనమాట, అందుకని. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.